బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులు ఏరవేతలో భద్రతా బలగాలు పై చేయి సాధించాయి. ఆపరేషన్ కగార్లో మరో ముందడుగు వేశాయి. మావోయిస్ట్ సుప్రీం కమాండర్ నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేశాయి బలగాలు. గణపతి తర్వాత మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకంగా ఉన్నారు నంబాల. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు బలగాలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. ఎట్టకేలకు ఇవాళ జరిగిన ఎదురు కాల్పుల్లో నంబాల మృతి చెందారు. ఆయనతో పాటు మరో అగ్రనేత కూడా చనిపోయారు. ఎన్కౌంటర్లో మొత్తం 30 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా భద్రతా బలగాలు చెబుతున్నాయి. నంబాల ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. మార్చి 31, 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. దాంతో బలగాలు దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ను ముమ్మరం చేశాయి. అగ్రనేతలే లక్ష్యంగా అడవులను జల్లెడపడుతూ ఉన్నాయి. ఇటీవల చలపతి, రేణుక, సుధాకర్ లాంటి టాప్ లీడర్లు కూడా ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఆపరేషన్ కగార్ కు సంబంధించిన మోర్ అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్. నంబాల కేశవరావు అలియాస్ గంగన్న ఎప్పుడో 1970s మావోయిస్టు పార్టీకి సంబంధించి గతంలో నక్సలైట్ పార్టీగా చెప్పేవారు. నక్సలైట్ ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తి. నక్సలైట్ ఉద్యమ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. 1970లో రాడికల్ ఉద్యమం ద్వారా వెళ్ళిన వ్యక్తి 2025లో ఎన్కౌంటర్ అయ్యారు. అంటే సుదీర్ఘంగా 70 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా మావోయిస్టు పార్టీకి సేవ చేశాడు. మావోయిస్టు పార్టీలో ఉన్నారు. ఈరోజు ఎన్కౌంటర్ అని చెప్పి కూడా భద్రతా బలగాలు అలాగే ఎస్పీ ప్రభాత్ ధృవీకరిస్తున్న పరిస్థితి. మొత్తం 30 మంది నారాయణపూర్ ఎన్కౌంటర్ అయ్యారు. ఆ 30 మందిలో మావోయిస్టు పార్టీకి సంబంధించిన రెండవ తరం అంటే సెకండ్ క్యాడర్ నేత కూడా ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఎవరనేది కూడా అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది. నంబాల కేశవరావు మృతి విషయాన్ని కూడా అఫీషియల్గా ఇప్పటికైతే ప్రభాత్ కుమార్ ప్రకటించలేదు. తన పై అధికారులకు అలాగే కేంద్ర హోంశాఖకి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం నంబాల కేశవరావుకు సంబంధించిన వాళ్ళ గ్రామానికి కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో కోటబొమ్మాలి జియన్నపేటలో 1955లో పుట్టిన నంబాల కేశవరావు తదుపరి ఉన్నత విద్యాభ్యాసం వరంగల్లో ప్రస్తుత నీట్లో చదువుకున్నారు. బిటెక్ చదువుకున్న తర్వాత రాడికల్ ఉద్యమంలో అతను ఆకర్షితుడై తదుపరి మావోయిస్టు పార్టీలో జాయిన్ అయ్యారు. తదుపరి మిలిటరీ కమాండర్ ఆపరేషన్లో కూడా కీలక పాత్ర పోషించారు. అతను ఎల్టీటీఈలో కూడా యుద్ధ నైపుణ్యం అలాగే పేలుడు పదార్థాలకు సంబంధించిన శిక్షణ కూడా తీసుకున్నాడు. గణపతి తదుపరి 1980 నవంబర్ 10లో గణపతి తర్వాత కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన తను కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా ఆపరేషన్లో ఇతని పాత్ర ఉంది. అంటే చంద్రబాబుకు సంబంధించిన అలిపిరి ఘటనకు సంబంధించి కావచ్చు, అలాగే 76 మంది బలిమెల ఘటనలో, మరో ఆపరేషన్లో 26 మంది చనిపోయిన దాంట్లో కూడా మొత్తం నంబాల కేశవరావు కీలక పాత్ర పోషించి హతం చేసిన పరిస్థితి. మొత్తం ఓవరాల్గా మావోయిస్టు పార్టీలో 70 ఏళ్ల ప్రస్థానంలో చాలా ఆపరేషన్లు నిర్వహించి మిలిటరీ వ్యూహాలు యుద్ధ తంత్రం కూడా మిగతా వాళ్ళకి నేర్పిన వ్యక్తులు కూడా అతను కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అయితే 30 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. నంబాల కేశవరావుకు సంబంధించి కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ని కాసేపు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 70 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో చాలా పెద్ద అంటే పొజిషన్లో ఉండి తన పైన ₹1 కోటి రివార్డు కూడా ఉంది. ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అంటే 4-5 రాష్ట్రాలకు కూడా టార్గెట్గా ఉన్న వ్యక్తి నంబాల కేశవరావు. తన భార్య రాజ్ కాంగే కూడా మావోయిస్టు కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది. మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి కూడా నంబాల కేశవరావు ఎప్పుడైతే 1970sలో తన ఊరు వదిలి వెళ్ళిండో ఇప్పటి వరకు కూడా ఆ ఊరి వాళ్ళకు కనిపించలేదు. ఇప్పటికి కూడా పాత ఫోటోనే అంటే 64 ఏండ్ల వయసులో అతని ఓల్డ్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటికి కూడా అదే ఫోటో పోలీసుల వద్ద ఉంది. లేటెస్ట్గా నంబాల కేశవరావు ఎలా ఉంటాడనే విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ తర్వాత
కొంతమంది మాజీ మావోయిస్టులను సానుభూతి పనులు కూడా పిలిపించి నంబాల కేశవరావు ఇతనే అని చెప్పి కూడా గుర్తుపట్టిన తర్వాతనే బయటకైతే పోలీసులు లీక్ చేశారు. అలాగే ఎన్కౌంటర్ తర్వాత అంటే నారాయణపూర్ ఎన్కౌంటర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్లకు కూడా ఈ విషయాన్ని చేరవేసిన పరిస్థితి. సో మొత్తానికైతే మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమైపోతుందా అన్న విషయాన్ని కూడా ప్రస్తుతం మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31 పూర్తిగా కంప్లీట్గా అంతం చేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఆ ప్రకటించిన క్రమంలోనే ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో, తెలంగాణలో వివిధ సందర్భాల్లో కంటిన్యూగా కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు కూడా 21 రోజుల పాటు కర్రెగుట్టల్లో భారీగా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అంటే 3000 మందికి పైగా భద్రతా బలగాలు మోహరించాయి. దానికి సంబంధించి కూడా చాలామంది ఎన్కౌంటర్ అని చెప్పి బయటకు వార్తలు వచ్చాయి. అక్కడ కూడా 18 నుంచి 20 మందికి ఎన్కౌంటర్ చేశారు. అందులో కూడా మావోయిస్టు పార్టీలో ఉన్న 2వ తరం నేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రను కూడా ఉన్నాడన్న వార్తలు వచ్చాయి. కానీ అక్కడ నుంచి తప్పించుకున్నాడని చెప్పి మరో వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే రేణుక కావచ్చు చాలామంది అగ్రనేతలు ఎన్కౌంటర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ దాదాపుగా అంతం దశలో ఉందని చెప్పి కేంద్ర హోంశాఖ చెప్తుంది. చాలా వరకు కూడా గ్రేహౌండ్స్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వివిధ సందర్భాల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూడా ఎప్పటికప్పుడు మావోయిస్టులను ఏరివేయడానికే చూస్తున్నాయి. కానీ మావోయిస్టు పార్టీ కూడా రకరకాల స్టేట్మెంట్లని ఈ మధ్య కాలంలో ప్రకటించింది. ప్రస్తుతం మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే రెడ్డన్న గారు. నమస్కారం. సో మావోయిస్టు పార్టీ అంతానికి పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తూనే ఉంది. ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తుంది. ఇవాళ నంబాల కేశవరావు అలియాస్ గంగన్న మృతి చెందడం అంటే ఎన్కౌంటర్లో మృతి చెందడం చెప్పి కూడా బయటకు వార్తలు వచ్చాయి. అంటే 70 ఏళ్ల పాటు సుదీర్ఘంగా మావోయిస్టు పార్టీలు పనిచేశాడు. మీరు కూడా చూసే ఉంటారు అంటే గ్రేహౌండ్స్ బలగాల ఆపరేషను తదితర వ్యవహారాలు కూడా. ఎలా చూస్తారు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ని? నంబాల కేశవరావు నిజం చెప్తే 1955లో జియన్నపేటలో పుట్టిన మొత్తం వరంగల్ ఆర్ఈసీలో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పట్టా తీసుకోక మునిపై ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే టైంలోనే ఆయన సిపిఐఎంఎల్కి అట్రాక్ట్ అయిపోయి దాంట్లో అనేక పదవులు నిర్వహించి అదే ఇంకోటి వ్యవహారం ఏమిటంటే అతని పైన 1.5 crores రివార్డ్ అమౌంట్ ఆయన తలపైన ఉంది. ఆయన 1987లో ఎల్టీటీకి సహాయకుడిగా వెళ్ళి అక్కడ దాదాపు ఆ అరణ్యాల్లో 1 సంవత్సరం పాటు గొరిల్లా యుద్ధంలో నేర్పరితనాన్ని నేర్చుకొని వచ్చాడు. ఎస్పెషలీ ఐఈడీలు తయారు చేయడంలో, పేల్చడంలో నైపుణ్యత ప్రసాదించి చాలా మందికి అక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు. దండకారణ్యంలో గణపతి తర్వాత అంతటి మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి. అదే కాకుండా వ్యూహ రచనలో నంబర్ 1, గొరిల్లా యుద్ధం చేయటంలో చాలా నేర్పరి. అనేక ఎన్కౌంటర్స్లో ఆయన పోలీసులని మట్టుబెట్టిన వాళ్ళు. ముఖ్యంగా చెప్తే ఒకసారి సిపిఐ ఎంఎల్ వాళ్ళు చేసిన దంతెవాడ 2016లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను మట్టును పెట్టాడు. అదేవిధంగా జీరామ్ ఘాట్ దాట్లో 27 మందిని, అదేవిధంగా చాలా ఎన్కౌంటర్లు చేస్తారు ఇవాళ పోలీసులు. అంటే దానికి ప్రత్యూహం చేసుకొని పోలీసులు మట్టుబట్టిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. జనరల్గా ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంబూలి కేశవరావు చనిపోయాడంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఆయన ఫోటో లేదు, ఆయన ఈ విధంగా ఉంటారని కొందరు చెప్పడమే. ఆ గణపతి ఇప్పుడు ఆయన 1980లో అరెస్ట్ అయ్యి 1.5 years జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్లో వచ్చిన తర్వాత ఆ జైలుకు ఉన్న ఫోటోలు తప్ప అంటే ఆ తర్వాత ఎక్కడా ఈయన ఫోటోలు లేవు. ఆ ఫోటోలు కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్. అందువల్ల ఈయన గుర్తించడం మహా కష్టం. ఇప్పుడు కూడా చనిపోయింది నంబూరి కేశవరావా గగన్న కాదా అనేది అనుమానమే. ఎందుకంటే ఈయన యుద్ధంలో, గొరిల్లా యుద్ధంలో చాలా ప్రీతి చెందిన వాడు, చాలా ప్రతిష్ఠుడు. చాలా సందర్భాల్లో చాలా అంటే దాదాపు 65 సందర్భాల్లో ఈయన దొరికినాడు, మొన్న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయినాడని ప్రకటించే వరకు పోయి ఈయన కాదు అని తేల్చారు. ఎందుకంటే అతి ముఖ్యంగా ఈయనకి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడా పోలీసుల దగ్గర లేకపోవడం. ఈవెన్ గ్రేహాండ్స్ వాళ్ళు కూడా ఈయన బంధువుల్ని, ఆ తర్వాత ఈయన సమకాలికుల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈయన గురించి అడిగి సరైన సమాచారాన్ని రాబట్టలేకపోయినారు. ఏది ఏమైనా మావోయిస్ట్ పార్టీ ఖతం అయ్యింది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ తర్వాత కగార్ ఆపరేషన్ ఈజ్ ది ఫైనల్ ఆపరేషన్. ఈ తర్వాత
మావోయిస్ట్ పార్టీ, మావోయిస్ట్ సిపిఐ మావోయిస్ట్ పార్టీగా ఉండదనేది డెఫినెట్గా తెలిసిపోతా ఉంది. ఎందుకంటే ఈ కగార్ ఆపరేషన్ మేబీ ఇది ఫైనల్, పోలీసులదే పై చేయింది కాబట్టి డెఫినెట్గా ఈ పార్టీ ఇంకా అంతమొందినట్టే లెక్క. అంటే రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. మావోయిస్టు వర్సెస్ పోలీస్ అనేది, మావోయిస్టు నేతలను చూసిన తర్వాత కొంతమంది పోలీస్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఆకులు అలములు పండ్లు తిని వాళ్ళు బతుకుతుంటారు, ఒక సందర్భంలో వాళ్ళని చంపాలంటే మాకు కూడా బాధ అనిపిస్తుందని చెప్పి కొంతమంది మాజీ పోలీస్ అధికారులు గ్రేహౌండ్స్లో పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు. అంటే అరాచకం, పేదల్ని దోచుకోవడం, మైనింగ్ తవ్వడం, రకరకాల ఇష్యూలో మావోయిస్టు పార్టీ చాలా వరకు న్యాయం చేసిందనేది వాళ్ళ వైపు వాదన ఉంది. ఒక పోలీసుగా మావోయిస్టు పార్టీ ఉండాలా లేదా అనేది కూడా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నిజం అంటే ఒకటి మావోయిస్టు పార్టీ, ఒకటి వాళ్ళు యుద్ధ రీతిని కాకుండా మామూలుగా ప్రజల్లోకి వచ్చి జనాన్ని చైతన్యవంతులు చేయండి, తప్పులేదు. అంతేగాని మీరు తుపాకీ గుట్టంతోనే సాధిస్తాము ఆ విధంగానే ఉండాలా అని అంటే అది తప్పు. ఎందుకంటే మనం భారతదేశం ఏర్పడింది, ఆ ప్రకారం భారతదేశంలో ఉండేటువంటి చట్టాలను మీరు గౌరవించాలా. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటాము, తద్వారానే మేము ప్రజలకు న్యాయం చేస్తామంటే అది తప్పు. మీరు ప్రజలకు న్యాయం చేయాలంటే చేయండి, ఎలక్షన్లో నిలబడండి, మీరు బాధ్యత తీసుకోండి. ఎదురాడు ఎవరైనా పోరాటం ఇల్లీగల్గా ఏదైనా జరుగుతూ ఉంటే దానిపైన పోరాటం చేయండి. ఎన్నో గాంధీ మహాత్ముడి చాలా నేర్పించాడు, ఆ విధంగా మౌనంగా చేయొచ్చు, లేదు ప్రొటెస్ట్ చేయొచ్చు, ఈ విధంగా చేసి ప్రజలకు సేవ చేయండి, తప్పులేదు. అంతేగాని మీరు లా అండ్ ఆర్డర్ని మీ చేతిలోకి తీసుకుంటాం, వాళ్ళని మేము చంపుతాం అంటే అది తప్పు. హింసా మార్గం డెఫినెట్గా వీడాల్సిందే, ఇవాళైనా రేపైనా. ఇది ఎందుకంటే హింసా మార్గాన్ని ఎవరు ప్రోత్సహించరు, అది అగెనెస్ట్ ఆఫ్ ది లా ఆఫ్ ది నేషన్. అందువల్ల డెఫినెట్గా వీళ్ళు ఎన్నుకున్న వీళ్ళు ఆ కాజ్ మే బి రైట్, ఎన్నుకున్న మార్గం రాంగ్. ఎందుకంటే మీరు పోట్లాడండి అయ్యా, మీరు ఫలానా పొలిటికల్ పార్టీ వాడు ఫలానా వ్యక్తితో మీకు అన్యాయం చేస్తున్నాడు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు, రాష్ట్ర సంపదను కొల్లగడుతున్నాడు, ఫలానా పేదలకు అన్యాయం జరిగిందంటే వాళ్ళ తరఫున పోరాడండి, ఎలక్షన్లో కంటెస్ట్ చేసుకోండి, మీరు ఎమ్మెల్యేగా నిలబడండి, మినిస్టర్లు అవ్వండి, తద్వారా సేవ చేయండి ప్రజలకు, తప్పులేదు. అంతేగాని హింసా మార్గాన్ని ఎన్నుకున్నాము మేము వాళ్ళని ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతామంటే అది తప్పు. అంటే ప్రజలకు రావాల్సిన ఇప్పటికి కూడా చాలా ఫలాలు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అందడం లేదు, ఎక్కడికక్కడే అరాచకం కొనసాగుతోంది. ఇది తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించవచ్చు అనేది వాళ్ళ నినాదం. ఈ క్రమంలోనే ఎప్పుడో 1970s నుంచి ఇప్పటి వరకు కూడా మావోయిస్ట్ పార్టీ అదే అడవుల నుంచి పోరాటం చేస్తుంది, అదే అడవుల నుంచి వాళ్ళు అదే నినాదాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కూడా చాలా గ్రామాలు వెనుకబాటుతనానికి గురయ్యాయి. ఇప్పటికీ మైనింగ్ పేరిట అడవులు దోచుకుంటున్నారు, అడవుల్ని తీసుకెళ్ళి చాలా కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అట్లా నిజమే, కొంతవరకు జరుగుతున్నది, వాళ్ళు అనుకునేది నిజమే కొంతవరకు. కానీ పోరాటం చేసే మార్గం రాంగ్. మీరు తుపాకీ గుట్టంతో హింసాత్మకంగా ప్రజల్ని భయపెట్టి లీడర్స్ని చంపి చేద్దామంటే తప్పు కదా. మీరు ఎలక్షన్లో కంటెస్ట్ అయింది, జనజీవన స్రవంతిలోకి రండి, మీ వాయిస్ని వినిపించండి, మీరు పోరాటాలు చేయండి, కోర్టులు ఉన్నాయి, మీరు సుప్రీంకోర్టుకు పోండి, హైకోర్టుకు పోండి, మీరు ప్రజావ్యాజ్యాలు వేయండి, ఆ విధంగా ప్రజలను చైతన్యవంతులు చేయండి. చేసి మీకు కావలసిన అంటే ప్రజల్లో ఎక్కడైతే మోసపోతున్నారో, ప్రజలకు ఎక్కడైతే చివరి భాగంలో అందటం లేదో, ప్రజలను ఎవడైతే పీడిస్తున్నారో వాళ్ళపైన డెఫినెట్గా మీరు పోరాడండి, కాదనిలే. కానీ హింసతో కాదు, తుపాకీ గొట్టంతో కాదు. మీరు కలం ఇచ్చినారు, కసి ఒక 100 తుపాకుల కంటే ఒక కలము గొప్పది. ఎందుకంటే మీరు కలంతో చేయలేనిది ఏ తుపాకీతో మీరు సాధించలేరు. మీరు ఏం చేస్తారంటే నిలబడండి, కోర్టులోకి వెళ్ళండి, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున పోరాడండి, అది మంచి పద్ధతి. కానీ మేము హింసాత్మకంగా పోతాం, వాళ్ళని చంపుతాం, చంపి మా పంతాన్ని నెరవేర్చుకుంటాం అంటే అది తప్పు పద్ధతి, ఎప్పటికైనా తప్పు పద్ధతి. రాజ్యాంగం ప్రకారం మీరు తప్పు చేస్తున్నారు. సో రాజ్యాంగ పరిధిలో మీరు చెయ్యండి, ఎవరు కాదనలేదు. డెఫినెట్గా ఇప్పటికీ కొన్ని నిమ్న జాతి వాళ్ళకి కొన్ని ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుంది, నిజమే. కానీ మొదటితో పోల్చుకుంటే ఇప్పుడు కనెక్టివిటీ ఉంది, రోడ్స్ ఉన్నాయి, ఆ విధంగా మనకి ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చింది, అదేవిధంగా టెలిఫోన్ ఫెసిలిటీస్ వచ్చాయి, విద్య నేర్చుకోవడానికి చాలా సందర్భాల్లో స్కూల్ లేకుండా ఉంటే 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు స్కూల్ లేని ప్రదేశం నుంచి పక్క గ్రామాల్లోనే స్కూళ్ళు ఉండే పరిస్థితికి వచ్చినాయి.
అదేవిధంగా కమ్యూనికేషన్ పెరిగింది. మీరు ఇన్ని స్కిల్స్ వచ్చిన తర్వాత తద్వారా ప్రజలను మేల్కొల్పండి, కాదనలేదు. వాళ్ళ ద్వారా పోరాడండి, కాదనలేదు. అంతేగాని మీ లా అండ్ ఆర్డర్ని మీ చేతిలోకి తీసుకొని హింసతోనే మేము సాధిస్తాము, తుపాకీ గొట్టంతోనే మేము సాధిస్తామంటే తప్పు. ఇప్పటికైనా మేల్కొని డెఫినెట్గా అంతిమ కాలం ఇది. డెఫినెట్గా షా చెప్పినట్టు ఇవాళ కాకపోయినా 2-3 నెలల్లోనో ఒక సంవత్సరం లోపల ఈ పార్టీ అంతమయ్యేది ఖాయం. ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలిసిపోయి డెఫినెట్గా పేదలకు సేవ చేసే విధంగా వాళ్ళు మార్చుకుంటే, తమ పంధాన్ని మార్చుకుంటే మంచిదని నా అభిప్రాయం. అంటే ఆపరేషన్ కగారును నిలిపివేయాలని చెప్పి వాళ్ళ నుంచి కూడా విజ్ఞప్తి వస్తుంది. ఇప్పటికే 4-5 లేఖలు కేంద్ర కమిటీ నుంచి కావచ్చు, రాష్ట్ర కమిటీ నుంచి బయటకు వచ్చాయి. ప్రజా సంఘాలు, పౌరాకుల నేతలు కూడా చాలా సందర్భాల్లో వివిధ జిల్లాల్లో వాళ్ళు కూడా ఒక సదస్సులు నిర్వహించి ఖచ్చితంగా చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం చూపుకుందాం అంటున్నారు. కగారు ఆపరేషన్ నిలిపివేయాలంటున్నారు. అది సాధ్యమవుతుందా చర్చల ద్వారా పరిష్కారాలు? ఐ డోంట్ థింక్. ఎందుకంటే లాస్ట్ మినిట్ అది పోయింది. ముందుగా ఇప్పటికే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి చర్చలు పిలిచారు, అప్పుడు ఏం కాలేదు. గుర్తేడు టైంలో కూడా ఒకసారి అనుకున్నారు, ఏమీ కాలేదు. ఇప్పుడు అంతిమ దశ ఇది. ఎందుకంటే అంతిమ దశ ఇది. ఇప్పుడైనా పోయింది లేదు. ఇప్పుడైనా ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయి కోర్టులలో సరెండర్ కాండి, మిమ్మల్ని సరెండర్ అయ్యి జనజీవన స్రవంతిలో కలిసిపోయి మీ మీద ఏమి కేసులు ఉన్నాయో అది మళ్ళీ తర్వాత కూర్చొని చర్చించుకొని చేయొచ్చు. అంతేగాని మీరు ఆపేయండి అంటే బట్ ప్రభుత్వాలు ఆపుతాయా? ఐ డోంట్ థింక్ సో. ఆ దిశగా వాళ్ళు ఆలోచన చేయటం లేదనేది నా భావన. అంటే ఇప్పటికీ నిరుద్యోగ సమస్య అట్లాగే పెచ్చుమీరిపోతుందని చెప్పి చాలామంది ఉంటున్నారు. మొన్నటికి మొన్న ఎంబీబీఎస్ డాక్టర్ చందు అలియాస్ కార్తిక్ అని చెప్పి కూడా ఆపరేషన్ కర్రెగుట్టలో ఎన్కౌంటర్ అయ్యాడు. ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి అతను చాలా సంపాదించుకోవచ్చు, కానీ మావోయిజం పైకే వెళ్ళిన పరిస్థితి. సో ఇప్పటికి కూడా చాలామంది ఆకర్షితులు అవుతున్నారు అన్నదానికి చందునే ఒక ఉదాహరణ. లేదు, చందు మేబీ ఎన్ ఎక్సెప్షన్. ఎందుకంటే నేను 1986లో వరంగల్లో పనిచేసే రోజుల్లో అప్పుడు ఆకర్షితులైనట్టు ఇప్పుడు అసలు లేదు. నాట్ ఈవెన్ 10% కూడా ఆకర్షితులు కావటం లేదు. ముందు 1970లో తీసుకుంటే, ఆ తర్వాత 80లో 90లో తీసుకుంటే ఉద్యమం తారాస్థాయిలో ఉంది. 90లో అప్పుడు ప్రతిరోజు కనీసం లేదంటే 1000 మంది జాయిన్ అయ్యేవాళ్ళు సిపిఐఎంఎల్లో. అట్లాంటిది ఇప్పుడు 10ల సంఖ్యలో కూడా ఆకర్షితులు అవుతలేరు, జాయిన్ అవుతలేరు. ఎందుకంటే ప్రజలు చాలా వరకు చైతన్యవంతులైనారు. ప్రజలకు చాలా వరకు అంటే 100% అని చెప్పను కానీ 80% ప్రజలకి చెందాల్సినటువంటి ఫలాలు అందుతున్నాయి, రోడ్డు మార్గాలు ఉన్నాయి. అందువల్ల మీరు పోరాడే దిశగా ఉండటం తప్పులేదు. ఎందుకంటే నిమ్న జాతి వాళ్ళకి, అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలి అంటే ఎవరో ఒకరు వాళ్ళ తరఫున పోరాడే వాళ్ళు ఉండాలి. అంతేగాని మీరు పోరాడతాము తుపాకీ కొట్టంతో అంటే అది తప్పది. మీరు డెఫినెట్గా పోరాడండి, కాదని లేదు. జనజీవన స్రవంతిలో కలవండి, ఒక ఆర్గనైజేషన్లు పెట్టుకోండి. మీ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ తరఫున మీరు వకాల్తా పుచ్చుకొని చేయండి. కోర్టులు ఉన్నాయి, మన తరఫున ప్రభుత్వాలు ఉన్నాయి, చేయండి, డెఫినెట్గా చేయండి. అంతేగాని మేము ఈ విధంగా చేసి వీళ్ళని భ్రమపెట్టి పోలీసులను, ఇప్పుడు చూడండి దంతెవాడలో 76 మంది ఒకేసారి పోలీసులు చనిపోయినారు. దానివల్ల ఏమి పొందారు మీరు? సో జీరం ఘాట్గూడలో కూడా 27 మంది. ఈ విధంగా చూసుకుంటే కొన్ని వేల సంఖ్యలో పోలీసులు కూడా హతమార్చబడ్డారు. నిజంగా చెప్తే మావోయిస్ట్ పార్టీలో ఎంతమంది హతమైనారో దాంట్లో 1/3 కాకపోయినా 1/5% కూడా పోలీసులు చనిపోయినారు. ఎందుకు ఈ హింస? నేను చెప్పేది ఏమంటే మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కలిసిపోయి ఉద్యమం ఈ విధంగా కాకుండా వేరే విధంగా ఉద్యమాలు చేయండి. మీరు ఉద్యమాలకు ఎక్కడైనా ఉద్యమం చేయొచ్చు, హింసకు వదిలేసి మీరు ఉద్యమం చేసి పేదలకు న్యాయం చేసేటట్టు చేయండి, వద్దని లేదు. అంతేగాని మీరు మీ చేతుల్లోకి లా అండ్ ఆర్డర్ తీసుకుని ప్రజలను హింస పెట్టి చంపేసి తద్వారా రాజ్యాధికారాన్ని పొందుతామంటే అది చాలా తప్పు. నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఆపరేషన్ కగార్తో పూర్తిగా మావోయిస్ట్ పార్టీని జీరోగా చేస్తామని చెప్పి కేంద్ర హోంశాఖ అంటోంది. అది సాధ్యాసాధ్యాలు ఎంతవరకు మనం అనుకోవచ్చు? నిజంగా సాధ్యమే. ఎందుకంటే మావోయిస్టులలో చేరే వాళ్ళ సంఖ్య పలచబడిపోయింది. 10ల సంఖ్యలో కూడా చేరతలేడు. అదేవిధంగా వసతులు లేవు. అతి ముఖ్యంగా గొరిల్లా యుద్ధం భేరిని మోగించగలిగేటువంటి సత్తా ఉండే
గణపతి లాంటి వాళ్ళు, కేశవరావు లాంటి వాళ్ళు లేకపోతే వీళ్ళు ఏమవుతారు? అదే విధంగా వీళ్ళకి ఫండ్స్ కూడా అందటం లేదు. చేరే వాళ్ళ సంఖ్య పోయింది. చాలా విధంగా రోజు రోజు ఈ సంఖ్య అంటే పోలీసుల్లో ముందు లొంగిపోయే వారి సంఖ్య, జనజీవన స్రవంతిలో కలిసిపోయే సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతూనే ఉంది. జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. జనజీవన స్రవంతిలో పోలీసుల ద్వారా సరెండర్ అయ్యే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కాబట్టి డెఫినెట్గా ఈ సిపిఐ ఎమ్మెల్యే ఏమైతే ఉందో మావోయిస్ట్ పార్టీ డెఫినెట్గా ఇది జీరో స్థాయికి అయిపోతుంది అనేది నా అభిప్రాయం. 1 year మార్చ్ అని చెప్పారు, కానీ 1 year కాకపోయినా 2 yearsలో డెఫినెట్గా ఈ మావోయిస్ట్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది అనేది నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ రెడ్డి గారు. సో మొత్తానికైతే నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న ఎన్కౌంటర్తో మావోయిస్ట్ పార్టీలో ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే అగ్రనేత 70 ఏళ్ల పాటు సుదీర్ఘ తను మావోయిస్ట్ పార్టీలో పనిచేశాడు. 70 ఏళ్ల పాటు పనిచేసిన వ్యక్తే ఆ పెద్ద ఇన్ఫర్మేషన్తోని నారాయణపూర్ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందులో నంబాల కేశవరావుతో పాటు మరో 29 మంది కూడా ఎన్కౌంటర్ అయినట్టుగా సమాచారం అందుతుంది. కేశవరావు తర్వాత నెంబర్ 2 వ్యక్తి మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉన్న వ్యక్తి కూడా మరొకరు ఉన్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు ఎవరు, మిగతా 29 మంది ఎవరనేది కూడా ఇవాళ సాయంత్రం లేదా రేపు మార్నింగ్ వరకు నారాయణపూర్ ఎస్పీ అఫీషియల్గా ప్రభాత్ కుమార్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే ఆపరేషన్ కగార్ ద్వారానే పూర్తిగా మావోయిస్టు పార్టీని అంతం చేస్తామన్న కేంద్ర హోంశాఖ ప్రకటన నిజంగానే మావోయిస్టు పార్టీని ఎప్పటికప్పుడు అంతం చేస్తుంది. ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 400కు పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. అదే 150కి 200కు పైగా కూడా మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. సో మొత్తానికైతే మావోయిస్టు పార్టీ అంతమవుతుంది అనడానికి కూడా నంబాల కేశవరావు ఎన్కౌంటరే ఉదాహరణ అని చెప్పి